హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఆమ్లెట్ చపాతీ. గుడ్డుని ఇలా కొట్టేసుకున్నాను. దాంట్లోనే తగినంత ఉల్లిపాయలు, ఉప్పు, కారం వేసి కలిపేసుకున్నాను. ఇక చపాతీ కాల్చుకోవటానికి అయితే ఇలాగా ఒత్తేసుకున్నాను కూడా ఆల్రెడీ. ఇప్పుడు పెనం మీద నేను పూర్తిగా చూపించట్లేదు, కాల్చటం కూడాను. పెనం మీద ఒత్తుకున్న చపాతీని వేసేసుకున్నాను. ఒక పక్క బాగా కాలనిచ్చి ఇంకో పక్క లైట్గా కాలితే సరిపోతుందండి, పూర్తిగా కాలక్కర్లేదు. ఒక పక్క బాగా కాల్చుకున్న తర్వాతన పక్క తీసేసుకుందాం. గిన్నెలోకి తీసేసుకున్న తర్వాతన ఇప్పుడు అదే పెనం మీద ఆమ్లెట్ని పల్చగా వేసుకోండి, మరీ ఒత్తుగా వేసుకోవద్దు, దళసరిగా వేసుకోవద్దు, ఓకేనా. ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకొని పైన కూడా ఇలా ఆయిల్ వేసుకొని కాల్చుకోండి. చూసారా, ఇప్పుడు నేను ఒకసారి తీస్తుంటే ఇంకా మనకి లిక్విడ్లా కన్సిస్టెన్సీ మనకి కదులుతుంది కదా, అంటే కాలేదు. కాలిన తర్వాత వేసుకుందాం. ఇప్పుడు చపాతీ ఏదైతే బాగా పూర్తి కాల్చుకున్నామో దాన్ని మాత్రమే ఆమ్లెట్ వైపుకి ఫ్లిప్ చేసుకోండి, తిప్పుకోండి, ఓకేనా. కాలని వైపు మాత్రం బయటకే ఉంచండి. ఇప్పుడు ఇగో ఇలా కాల్చేసుకొని ఫోల్డ్ చేసేసుకొని పక్కకు తీసేస్తే నేను మొత్తానికి మా అందరికీ కలిపి 4 గుడ్లు తీసుకున్నాను. మా నలుగురికి 6 చపాతీలు అయితే ఇలాగ ఆమ్లెట్ చపాతీలు రెడీ అయ్యాయండి. మాకైతే మా బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటాను ఫ్రెండ్స్.